హలో ఎవ్రీవన్. ఆఫ్టర్ హాలిడేస్ నిన్న ఫస్ట్ డే కదండి, ఏడుస్తుందేమో అనుకున్నాను. అసలు ఏడవలేదంట, టీచర్స్ చెప్పారు. నేను వెళ్ళంగానే కూడా నవ్వుతూనే వచ్చింది. వచ్చిన తర్వాత కర్చీఫ్ మర్చిపోయిందంట. మళ్ళీ క్లాస్ రూమ్లోకి వెళ్ళి కర్చీఫ్ తెచ్చుకుంది. అండ్ ఇంకొకటి, ఉన్నంతసేపు స్కూల్లో ఉంటుందండి. నేను వచ్చిన తర్వాత ఇంకొక క్షణం ఆగదు. వాళ్ళ టీచర్స్ పిలిచినా కూడా వెళ్ళదు. ఇంటికి వెళ్ళిపోవాలని అంటది. సో ఇదిగో కర్చీఫ్ బ్యాగ్లో పెట్టేసుకుంది, ఇంకా వెళ్ళిపోవాలి. అయితే ఇంటికి రాగానే నేను ఈవినింగ్ చేద్దుగానిలే అన్నాను. బట్ ఏంటి అంటే లేదు, వర్క్ చేసేసుకుంటానని చెప్పి ఉన్న హోంవర్క్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి చూసుకుని వర్క్స్ అయితే కంప్లీట్ చేసేస్తుందండి. స్కూల్ నుంచి రాగానే కంప్లీట్ చేసేస్తుంది. అండ్ నేను పట్టుకుని అయితే రాయించనండి, తనంతటా తనే ఈజీగా రాస్తుంది. కలర్స్ చేయమన్నా కూడా చెప్తే చేసేస్తుంది. నేనేమో మధ్యాహ్నం వద్దు ఈవినింగ్ చేపిస్తాను అంటే తనేమో నేను ఇప్పుడే చేసేస్తాను అని అంటది. ఎందుకంటే ఈవినింగ్ ఫోన్ చూసుకోవచ్చు, లేదు అంటే ఆడుకోవచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు కదా, అందుకని చెప్పి. సో మోస్ట్లీ ఏంటంటే తన వర్క్ తను కంప్లీట్ చేసేసుకుంటుంది. సో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో కూడా, నిన్న ఆఫ్టర్ హాలిడేస్ ఫస్ట్ డే కాబట్టి ఎట్లా వెళ్ళారు, హ్యాపీగా వెళ్ళారా లేదంటే ఏడ్చుకుంటూ వెళ్ళారా, కామెంట్ చేసేసేయండి. ఇంకా మా యోగి అయితే నిన్న కలర్ చేయడానికి వచ్చింది, జాకర్. సో జే కలర్ చేసేసింది. ఇంకా నేనైతే ఫోన్లో చూసి కలర్స్ అన్నీ తీసి పెట్టేశాను. సో తను చేసేస్తుంది. నేనైతే ఫస్ట్ ఇట్లా అవుట్లైన్ గీసిస్తానండి. సో మనం అవుట్లైన్ గీయకుండా ఇస్తే వాళ్ళు ఎడాపెడా చేసేస్తారు. నేనైతే అవుట్లైన్ గీస్తాను. అవుట్లైన్ గీస్తే మా యోగి మొత్తం ఆల్మోస్ట్ కలర్ నీట్గా చేస్తుంది. ఏమన్నా డల్గా చేస్తే పైన నేను మళ్ళీ కలరింగ్ అనేది ఇస్తానండి. సో మా యోగి కలర్ ఎలా వేసిందో చూద్దాం. అదో చూడండి, అక్కడ రావట్లేదంట. రాకపోతే ఆపేసి పిలుస్తుంది. సో నేను మళ్ళీ కొంచెం పట్టుకొని చేయించేస్తాను. మోస్ట్లీ మొత్తం అంతా చేసిన తర్వాత మా యోగి కలర్ చేసిన జోకర్ ఎలా ఉన్నాడో చూపించేస్తాను. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేసేసేయండి. బాగున్నాడా? నాకు వీడిని చూస్తే జోకర్లా కనిపించలేదండి. ఏదో దానికి ఏం పేరు పెట్టాలో మీరే చెప్పండి.